అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా, నేనేమైనా తప్పులు చెప్తున్నా రియలైజ్ అవుతా. అయితే నిన్న మనం ఒక వీడియో చేసాం. బీజేపీ వైసీపీ కలిపి గత 4 ఏళ్లుగా ఎటువంటి పొలిటికల్ డ్రామాలు ఆడాయి, తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి పావులు కదిపాయి, ఇంటర్నల్ గేమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయనేది ఒక వీడియో చేశాను. ఒక సెన్సిటివ్ కంటెంట్ సండే స్పెషల్ అనాలిసిస్గా చేశాను. ఎక్కువ వ్యూస్, 70,000 వ్యూస్కి పైగా వచ్చాయి. ఇంకా చూస్తున్నారు. పొలిటికల్ హయ్యర్ సర్కిల్లో కూడా దాన్ని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో అలా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కూడా మనం డైలీ ఇస్తాము. సో నచ్చిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంటే. యూట్యూబ్ ఆల్గారిథం ఇంకా ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది వీడియోని. మనం ఓన్లీ ఆర్గానిక్ ప్రమోషన్నే నమ్ముకున్నాం, ఎక్కడ పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లా. సరే, పొద్దున్నే ఒక దరిద్రగొట్టు వార్త, ఒక చండాలమైన వార్త చదవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఒంటి మీద డ్రెస్ ఉన్నందుకు చూడండి ఏం చేశారు. దొంగ ఓట్ల దర్యాప్తు కేసుని న్యూసెన్స్ కేసుగా, పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చేశారంట. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. దొంగ ఓట్లు కేసులో ఇప్పుడు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఉంది. అసలు ఉప ఎన్నిక రద్దు చేస్తారేమో. యాక్చువల్లీ ఇంకా గడువు ఉంటే, లోక్సభకు గడువు ఎక్కువ ఉంటే, ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ లేకపోతే ఆ ఉప ఎన్నిక రద్దు చేసేవాళ్ళేమో. అంత దారుణమైన నేరం జరిగిందంట. సో ఎందుకు, ఆల్రెడీ ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. అతని లాగిన్ క్రెడెన్షియల్స్ మిస్యూజ్ చేసినందుకు గాను 35,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసుకొని వాటిని దొంగ ఓట్లుగా మార్చినందుకు గాను చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు, మెప్మా ఏడి కూడా సస్పెండ్ అయ్యారు. సో ఈరోజు నిన్న సిఐలు, పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. పోలీసుల దొంగ ఆట, దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత, తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. 2 సిఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో 2 ఇన్స్పెక్టర్లు వీఆర్కు. చూసారా ఎంత దారుణంగా ఉందో. దొంగ ఓట్లు జరుగుతున్న కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మూసారు. కేసు క్లోజ్ చేశారు. దొంగ ఓట్లు, ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుందనేది మన రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా చెప్పండి? ఎన్నికల్లో డబ్బు పంచడం చూసాం, ఎన్నికల్లో మద్యం పంచడం చూసాం కదా, ఎన్నికల్లో నాయకులకు డబ్బులు ఇచ్చి కొండాలు చూసాం. కానీ దొంగ ఓట్లు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు మనం. కానీ ఆ దొంగ ఓట్లలో అధికారులే భాగస్వాములు అవ్వడం, పోలీసులే భాగస్వాములు అవ్వడం, పోలీసులే కుట్రదారులు, పాత్రదారులు అవ్వడం, అధికారులే పాత్రదారులు అవ్వడం ఎంత నిస్సిగ్గు తెలుసా? ఎంత సిగ్గులేనితనం తెలుసా? ఎంత దారుణం తెలుసా? కానీ ఎవ్వరికి చీమ కుట్టినట్టయితే లేదు, ఎవ్వరికి కూడా కనీసం చీమ కుట్టినట్లేదు. ఎంత దారుణం జరిగినా సరే మన రాష్ట్రం ఎంత దరిద్రావస్థకు వెళ్తుంది అనడానికి ఇదే నిదర్శనం. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు మూసారంట. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయము బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. చూసారా ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి. దొంగ ఓట్లలో మొదటిసారిగా అధికారులు, పోలీసులు సస్పెండ్ అవ్వడం మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. సో దయచేసి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఉన్నా, చదువుకున్న వాళ్ళు, న్యూట్రల్ ఓటర్లు, ఎడ్యుకేటెడ్, ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్, టీచర్స్, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా ఆలోచించండి. బాధ్యత మన మీదే ఉంది. మన రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీదే ఉంది. చదువుకున్నందుకు చదువుతో పాటు విలువలు, విజ్ఞత నేర్చుకున్నందుకు గాను మనం ఇటువంటి చండాలపు సంస్కృతిలోకి వెళ్లకుండా మంచి దారిలోకి పెట్టాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దయచేసి ఆలోచించమని చెప్తున్నా. తర్వాత రాజకీయ నాయకులు సేఫ్గానే ఉంటారు.
ఇప్పుడు వీళ్ళకేం అవసరం, వీళ్ళెవరూ పోటీ చేయట్లా, ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా పోటీ చేయట్లా, కానీ ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఒక నాయకులు ఎవరో చెప్తే విన్నారు, ఆ నాయకులు సేఫ్గానే ఉన్నారు, వాళ్ళదేముంది, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. కానీ ఎటొచ్చి బలైపోయింది ఒక ఐఏఎస్ అధికారి, బలైపోయింది ఒక మెప్మా పీడి, మెప్మా ఏడి, బలైపోయింది పోలీసులు. వీళ్ళ కెరీర్ అంతా మచ్చేగా. వీళ్ళ ఫోటోలు ఇగో దొంగ ఆట ఇలా తప్పులు చేసినందుకు ఈనాడు మెయిన్ పేపర్లో ఫోటోలతో సహా పడ్డాయంటే వీళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉంటాయి చెప్పండి. సో వీళ్ళకు కూడా సరదా కాదు, వీళ్ళ ఫ్యామిలీల దగ్గర వీళ్ళు కూడా తలెత్తుకోలేరు. వీళ్ళ కూతురో కొడుకో అడిగితే నాన్న పేరు ఏంటి పేపర్లో పడింది అని అడిగితే ఎలా సమాధానం చెప్పగలరు చెప్పండి. వాళ్ళకు కూడా సరదా కాదు, వాళ్ళ చేత అలా చేయించింది రాజకీయ నాయకులు. ఆ నాయకులు సేఫ్గానే ఉంటారు, ఆ నాయకులనే ఉంది సేఫ్గానే ఉంటారు, వాళ్ళ మీద కేసులు కూడా నమోదవ్వవు, వాళ్ళని ఎవరు ఏమీ అనరు. కానీ ఇటు వచ్చి బలైపోయేది వీళ్ళు. అందుకే ఏదో అధికార పార్టీ నాయకులు చెప్పారు కదా అని చెప్పి తప్పులు చేసేస్తే, కళ్ళు మూసుకొని తప్పులు చేసేస్తే బలైపోతారు. తప్పులు ఎప్పుడు, తప్పుడు దారి ఎప్పుడు రక్షించదు, ఏదో ఒక సమయంలో బలి చేస్తుంది. చూడు, 2.5 సంవత్సరాల కిందట జరిగిన తిరుపతి ఉప ఎన్నిక అక్రమాల్లో ఇప్పుడు బలవుతున్నారు వీళ్ళందరూ. ఇంకా అంతకుమించి నేను చెప్పాల్సిందేం లేదు, ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. అయినా ఇదంతా అందరికీ తెలిసిందే, నేను చెప్పే పనే ఉందిలే. కానీ తిరుపతి ఉక్కు పరిశ్రమను కొంటాం, కాపాడుకుంటాం, ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ. శంఖారావంలో తెదేపా నేత నారా లోకేష్ సూపర్ 6పై ప్రచారం కల్పించాలని శ్రేణులకు పిలుపు. విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అంటూ ఎందరో త్యాగదనుడు పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసి ఆ భూములను కొట్టేయాలని జగన్ చూస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటాం అని నారా లోకేష్ గారు చెప్పారు. అయితే నారా లోకేష్ గారికి ఎవరైనా చెప్పండి, అది శంఖారావం కాదు శంఖారావం అని చెప్పండి. శంఖారావం అంటే చాలా పెద్ద అర్థం ఉందని చెప్పండి. ఆయన శంఖారావం అంటున్నారంట, కొంచెం చూసుకోండి. నేను కూడా విన్నాను, కాస్త ప్రొనౌన్సియేషన్ మారాలి. ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా సూపర్ 6 పథకాల గురించి వివరిస్తున్న లోకేష్ చిత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు. సో నారా లోకేష్ గారి శంఖారావం నిన్న 3 నియోజకవర్గాల్లో జరిగింది. పలాస, ఇచ్చాపురం, టెక్కలి 3 నియోజకవర్గాల్లో జరిగింది. ఈరోజు కూడా మరో 3 నియోజకవర్గాల్లో జరుగుతోంది. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఆయన పాదయాత్ర యువగలం ఎక్కడెక్కడైతే జరగలేదో ఆ నియోజకవర్గాలను ఆయన శంఖారావం పేరిట జనంలోకి వెళ్తున్నారన్నమాట. సో మంచి విషయమే, టీడీపీకి ఒక రకంగా బూస్టింగ్ వచ్చే విషయమే. తర్వాత లోపల పేజీల్లో బోల్డ్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ సాక్షి, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలు చూసి మళ్ళీ ఈనాడుకు వద్దాం. చాలామంది హర్ట్ అవుతున్నారు సాక్షికి ప్రయారిటీ ఇవ్వట్లేదని. ఎవరితో కలిసినా, ఎవరిని వదిలేసినా, ఏం చేసినా నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు. వచ్చావమ్మా, ఈరోజు వయ్యారు రాలే, ఈరోజు ఎవరో వచ్చారు, పోన్లే నాకు ఆల్టర్నేటివ్ ఉందిలే. ఎవరితో కలిసినా, ఎవరిని వదిలేసినా, ఏం చేసినా నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రం ముసుగు. పవన్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట. స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తుడు. 1999లో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్రహితం కోసం అంటూ హడావిడి. సరే రాశారు, బాగానే ఉంది. మరి మనం ఢిల్లీ వెళ్ళాం, ఒక 30-40 సార్లు ఢిల్లీ వెళ్ళాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మరి వెళ్ళిన ప్రతిసారి పోలవరం కోసం, ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రం కోసం అంటారుగా. కానీ అక్కడ జరిగే అంతర్గత వ్యవహారాలు వేరే ఉంటాయిగా. రాజకీయాల కోసం వెళ్ళి రాష్ట్రం కోసం వెళ్ళామని చెప్తారుగా. సో ప్రతి రాజకీయ నాయకుడు అంతే. ఏదో చంద్రబాబు గారు అలాగా, జగన్మోహన్ రెడ్డి గారు అలా అని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రం కోసం వెళ్ళరు, రాజకీయాల కోసమే వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకున్నా రాజకీయాల కోసమే పొత్తులు పెట్టుకుంటారు. అలాగే చంద్రబాబు గారు పొత్తులు పెట్టుకున్నా రాజకీయాల కోసము, ఆయన కోసమే పొత్తులు పెట్టుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా పోలవరం కోసమో, ప్రత్యేక హోదా కోసమో వెళ్ళరు. వెళ్తే 30 సార్లు వెళ్ళారు, ఏమొచ్చింది? ఏం రాలేదుగా. నిజంగా పోలవరం కోసమో, ప్రత్యేక హోదా కోసమో, గ్రాంట్ల కోసమో ఢిల్లీ వెళ్తే 30 సార్లు వెళ్ళారు, ఏమైనా వచ్చాయా? ఏం రాలేదుగా. అయినా వెళ్తూనే ఉన్నారుగా. ఎందుకు వెళ్తారు? స్వంత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరాల కోసం వెళ్తారు. సో ఎవరి రాజకీయం వాళ్ళది. మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి. ఏది మరుగుదొడ్లు కూడా లేవనా? జపాన్ శుక్రరాజ్ సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు. ఓకే, సూపర్. ప్రభుత్వ పాఠశాలల నుంచి 7గురి ఎంపిక. ఇన్స్పైర్ పోటీల్లో ఇప్పటికే ముందంజ. గతేడాది యుఎన్ఓకు వెళ్ళిన 10 మంది విద్యార్థుల బృందం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో సత్ఫలితాలు, నాడు నేడుతో మారిన ప్రభుత్వ బడులు, పెరిగిన వసతులే కారణమంటున్న విద్యావేత్తలు, జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఇన్స్పైర్ పోటీలు. బాగుంది. తర్వాత విద్యా వ్యవస్థలో మరో విప్లవం, ప్రభుత్వ బడుల్లో ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ సైన్స్ పాఠాలు. దయచేసి కంప్యూటర్ సైన్స్ పాఠాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మరుగుదొడ్లు మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా చాలు. పిల్లలకి మంచినీళ్ళు లేవు, ఇళ్ళ నుంచి బాటిళ్ళు తెచ్చుకుంటున్నారు. మరుగుదొడ్లు లేవు, బయటకు ఎక్కడికో బయటకు వెళ్తారు పిల్లలు. అవి ముందు ఇవ్వండి. ఫ్యాన్లు ఇవ్వండి, సరైన లైటింగ్ ఇవ్వండి, పిచ్చులోడిన సీలింగ్ ఇవ్వండి. అవి ఇస్తే అన్నీ ఇచ్చినట్టే. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను ఇవ్వండి, పూర్తి స్థాయిలో అదనపు సిబ్బందిని ఇవ్వండి. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇస్తారో ఏమి ఇచ్చుకుంటారో, రోబోలు ఇస్తారో ఇచ్చుకోండి. సో విత్తన పరిశోధనలో మరో ముందడుగు. ఇక్కడేమో మరో విప్లవం, ఇక్కడేమో మరో ముందడుగు. ఇదిగో ఇక్కడేమో రహదారులేమో రాచిబాట్లంట. రహదారులు రాచిబాట్లంట. రాష్ట్రంలో తంతారు. జనంలోకి వెళ్ళి ఏదో గోతులు ఉన్న రహదారి దగ్గరికి వెళ్ళి ఈ సాక్షి క్లిప్పింగ్ చూస్తే చెప్పినోడిని తంతారు, రాసినోడిని కూడా ఎక్కడున్నారో ఎతికి మరీ తంతారు వాహనదారులు. రహదారులు రాచిబాట్లు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఆర్ఎండ్బి రోడ్లు రాచిబాట్లను తలపిస్తున్నాయి. అయినా షర్మిల గారికి అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటున్నారు. అసలు ఆవిడకి తెలియాలండి. ఇదిగో రహదారులు రాచిబాట్లు అయ్యాయి. చెప్పాం కదా సాక్షిలో అభివృద్ధి ఉంటుంది అని. మీకు అభివృద్ధి కావాలి అంటే సాక్షి పత్రిక చూడండి. ఇదిగో రాచిబాటలను తలపిస్తున్నాయంట రాష్ట్రంలో ఆర్ఎండ్బి రోడ్లు, జాతీయ రహదారులు. వైసీపీ నాయకులే చెప్తారు వాళ్ళ ఊర్లో రోడ్డు ఎలా ఉంది అని. వాళ్ళ ఊర్లో రోడ్డు ఎలా ఉంది అనేది, రాచబాటలో ఉందా, దరిద్రగొట్టు గోతులతో ఉందా అనేది వైసీపీ నాయకులే చెప్తారు. ఈ సాక్షి పేపర్లో రాశారు కదా, ఈ పేపర్ ఇంటింటికి సర్క్యులేట్ చేసే వ్యాన్లే చెప్తాయి ఆ రోడ్లు ఎలా ఉన్నాయో. వికసిత భారత్కు ప్రధాన ఆర్థిక దిక్సూచి విశాఖ. రాష్ట్రంలో ప్రముఖ నగరమైన విశాఖపట్నం దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ముందు మెట్రో వేయండి, విశాఖపట్నంలో మెట్రో వేయండి, అప్పుడు రాసుకుందాం డబ్బా వార్తలు. రెండో పేజీకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షి. ఏ బాబు ఇక్కడ కూడా వదలవని ఆయన నువ్వు. సర్లే. విత్తన పరిశోధనలో మరో ముందడుగు. ఏం జరిగింది? వచ్చే ఖరీఫ్ కల్లా డాక్టర్ వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా సంస్థ సేవలు. దేశంలోనే తొలి రాష్ట్ర స్థాయి విత్తన జీన్స్ బ్యాంక్, గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం. మంచిదే. విద్యా వ్యవస్థలో మరో విప్లవం. మంచిదే. ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్. మంచిదే. అసలు ఇవన్నీ షర్మిల గారికి తెలియదండి. చూడండి, ఆరోగ్య సూచీల్లో మనమే నెంబర్ 1 అంట, విత్తనాల్లో మనమే నెంబర్ 1 అంట, తర్వాత ఇంకే బోల్డ్ రాశారు. సాక్షిలో ఇంత అభివృద్ధి కనిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారంటే, మీకు అభివృద్ధి కావాలంటే సాక్షి చదవండి. మళ్ళీ మీరు ఇంక లేదు. రక్తహీనత నివారణ చర్యల్లో దేశంలో మొదటి బహుమతి, డిజిటల్ వైద్య సేవల కల్పన, టెలిమెడిసిన్లో మొదటి స్థానం. మంచిది. అమ్మయ్య, ఇప్పుడు సంతృప్తిగా ఉంది. పాజిటివ్ విత్తనాలు, పాజిటివ్ వార్తలు చదివాం కదా, రాష్ట్రం వెలిగిపోతుంది అనే రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. జగన్ భక్త ఐపీఎస్లో విపక్షాలని తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే టార్గెట్. వ్యూహాత్మకంగా కీలక విభాగాల్లోకి సొంత వర్గం. పెద్దలకు చూపిన కృతజ్ఞతకు బదిలీలతో కొందరికి నజరానా. పక్కాగా దండోపాయ రచన. టీడీపీ ప్రాంతాలపై గురి. వారి వ్యాపారాలు, నివాసాల్లో సోదాలకు స్కెచ్. కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్టు అందుకే. బాబును అరెస్టు చేసిన కొల్లి. మొన్న నారాయణపై అటాక్. ఎస్పీ రిశాంత్ రెడ్డికి కూడా ఐజీ ర్యాంకు, ఆర్ఎస్టీఎఫ్ పోస్టు. చివరెడ్డిని ఎంపీగా గెలిపించేందుకే ఒంగోలుకు పరమేశ్వర్ రెడ్డి. ఇదండి పరిస్థితి. సో కొల్లి రఘురామరెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, ఆనందరెడ్డి గారు, అగ్గురాజన్ గారు, ఇలా చాలామంది పోలీసులు వైసీపీ అనుకూల ప్రాంతాలకు, వైసీపీ నాయకులకు కావాల్సినట్టుగా వాళ్ళు అనుకూల ప్రాంతాలకు వేసుకున్నారు. సో అందుకే జగన్ భక్త ఐపీఎస్లు అని కొంతమంది పోలీసులు, ఐపీఎస్ అధికారులు ఫోటోలు వేసి రాశారన్నమాట ఆంధ్రజ్యోతిలో. అధికారం అండతో తాము చేసే అరాచకాలకు వంతపాడే అధికారులను వైసీపీ ప్రభుత్వం కీలక స్థానాల్లో నియమించుకుంది. ఎస్ బాస్ అనే పలువురు ఐపీఎస్లను ఎంపిక చేసి
ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వారిని అవసరమైన చోట సర్దుబాటు చేసింది. ప్రతిపక్షాలను తొక్కిపడేయడం, ఎన్నికల సమయంలో వైసీపీకి సహకరించడమే వీరి బాధ్యతగా చెబుతున్నారు. అంటే దండోపాయాల్ని ఖాకీలతో అమలు చేయిస్తారన్నమాట. అందుకోసం మొదట రెడ్డి సామాజిక వర్గీయులను, ఆ తర్వాత తమకు నమ్మకస్తులైన అధికారులను నియమించారు. ఒక్కసారి ఎన్నికల కోడ్ రానివ్వండి, ఎన్నికల కోడ్ ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం న్యూట్రల్గా వ్యవహరిస్తే చాలు. ఎవరికొకరికి అనుకూలంగా అక్కర్లా, న్యూట్రల్గా వ్యవహరిస్తే చాలు. మన రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మూలకెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. అదైతే జరుగుద్ది. ఎన్నికల కోడ్ వచ్చేవరకే ఇవన్నీ కూడా, ఈ రాతలు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ వచ్చేవరకే. ఇక మేము వస్తే ఏటా డిఎస్సి, జగన్ 4 ఏళ్ళు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగ లోకేష్. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు. ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు? శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతి ఏంటి? ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని గంజాయికి రాజధానిగా మార్చేశారు. ఒకటి మాత్రం నిజమండి, ఇన్ని మాటలు చెప్తున్నారు కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పర్మనెంట్ రీసెర్చ్ సెంటర్ 200 కోట్లతో కట్టిన ఘనత వైసీపీదే. వైసీపీ గవర్నమెంట్ వచ్చాకే కట్టారు. ఆ వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, మూలపేట పోర్టు కూడా టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు ఎప్పుడూ శంకుస్థాపన చేయలేదు, వర్క్స్ జరగల. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎంతో కొంత చేసి చూపిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, అది ఒప్పుకోవాలి. శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతి ఏంటి? ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని గంజాయికి రాజధానిగా మార్చేశారు. కేసుల గురించి భయపడద్దు, ఎక్కువ కేసులు ఉన్న వారికి నామినేటెడ్ పదవులు, పేటీఎం బ్యాచ్ కామెంట్లకు స్పందించొద్దు, వారి కుట్రలను తిప్పికొట్టాలి, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం, అవసరమైతే రాష్ట్రమే కొంటుంది. టీడీపీ యువనేత హామీ, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శంఖారావం సభలు. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కామెంట్ చేయండి. నిజంగా ఆ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం ప్రాంతంలో గత ప్రభుత్వంలో లేదుగా, ఈ ప్రభుత్వమే కదా పెట్టింది. సో జరిగినట్టు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి మనం. అలాగే మూలపేట పోర్టు కూడా గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు పోర్టు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్ ఎందుకు డెవలప్ చేయాలి? ఇచ్చారు, గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు డయాలసిస్ పేషెంట్లకి, 10,000 ఎంత ఇచ్చారు మంత్లీ. కానీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూపిస్తున్నారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కామెంట్ చేయండి ఒకసారి, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇక ఏపీ గంజాయి గుప్పు, హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్, కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసిరోజని శీలావతి గంజాయికి గిరాకీ. 4 ఏళ్లలో 23 లక్షల కిలోల గంజాయి పట్టువేత, అందులో 70% గంజాయి శీలావతి రకమే. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి విశ్వరూపం, అక్కడ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా. స్థానికంగా కిలో గంజాయి విలువ 10,000. రాష్ట్రాలు మారే కొద్దీ దాని విలువ 1.2 లక్షలకు. ఎకరా సాగులో 6 నెలల్లో 9 లక్షల లాభం. విశాఖ సెంట్రల్ జైల్లో 70% మంది గంజాయి నిందితులే. వెలిగిపోతుంది. ఇది కూడా అభివృద్ధి జరుగుతుందిగా, ఏదో ఒక సాగు. బీజేపీపై పంజా ఎప్పుడు? ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా? ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లలోనే అమలు. ఈ నియంత మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు. జగన్పై షర్మిల ఫైర్, రోజాది జబర్దస్త్ దోపిడీ అని విసురులో. ఈ నియంత మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదని సీఎం జగన్పై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలో టవర్ క్లాక్ వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాలనా వైఫల్యాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆమె నిప్పులు చెరిగారు. సో షర్మిల గారు ఎక్కడా తగ్గట్ల. షర్మిల గారు ఫస్ట్ టార్గెట్ వైసీపీ. ఎందుకంటే వైసీపీ ఓడిపోతేనే కాంగ్రెస్కు మళ్ళీ పునరుత్తేజం వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వైసీపీ వాడాలి, ఓడిపోతేనే కాంగ్రెస్ ఓటింగ్ కాంగ్రెస్కి వస్తుందని నమ్మకం. సో అందుకే షర్మిల గారు వైసీపీని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇక మహీ మనోడే, హార్సిలీ హిల్స్కు చెందిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగులు. నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజీ. ఎందుకు? యాత్ర 2 ఆల్రెడీ చాలా దారుణంగా ఫెయిల్ అయింది, ఇంకెవరు చూడరు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఏదో జరుగుద్ది. సో మొత్తానికి వారణాసి మహేందర్ రెడ్డి
సన్ ఆఫ్ రాఘవరెడ్డి. ఈ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్టుందా? పోనీ యాత్ర టు దర్శక నిర్మాత మహి వి రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియకపోయి ఉండొచ్చు, కానీ హార్సిలీ హిల్స్ కథ విన్నాక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే మహి వి రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్సిలీ హిల్స్లో మినీ సినీ స్టూడియో పేరిట 2 ఎకరాలు కట్టబడుతున్నది ఆయనకే. అసలు ఎవరి మహి వి రాఘవ అని ఆరా తీస్తే ఆయన ఇంకెవరో కాదని ముఖ్యమంత్రి జగన్కు మనవడే అని తెలిసింది. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. మహి తండ్రిది పొంగనూరు నియోజకవర్గం సదుం, తల్లిది పులివెందుల. ఎటు చూసినా మనవడి కిందే లెక్క. అందుకే సినీ పరిశ్రమలో ఆయనకు అవన్నీ అందలమెక్కిస్తున్నారంట. ఇక అవినీతి రామ కృష్ణ అర్థమైందిగా. అవినీతి రామ కృష్ణ రామకృష్ణ అనేటట్టు ఇండైరెక్ట్గా రాశారు. పొలము స్థలము కాదేది అనర్హము, నియోజకవర్గంలో ఎటు చూసినా అవినీతి వాళ్ళు, అక్రమాల జాళ్ళు, ప్రత్యర్థులపై దాడులు చేస్తే పదవులు, అక్రమాలకు దన్నుగా ఉంటే వేరతాళ్ళు, పోలీసుల అండతో ప్రజాస్వామ్యము కొని వరుస విజయాలతో చెలరేగుతున్న అక్రమాల రాముడిది అంతులేని చరిత్ర. పల్నాడు జిల్లాలో అదొక మారుమూల నియోజకవర్గం. అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టేసి అధికారమే పరమావధిగా, ఆదాయమే మార్గంగా అధికార పార్టీ నాయకులు చెలరైపోతున్నారు. పొలాలు, స్థలాలు, ప్రకృతి వనరులు కాదేది సొంతానికి అనర్హం అన్నట్టుగా దోచేస్తున్నారు, దాచేస్తున్నారు. సో ఎవరనేది అర్థమైంది కదా పల్నాడు జిల్లాలో. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఇప్పుడు మళ్ళీ ఈనాడుకి వెళ్తాం. ఈనాడులో లోపల పేజీల్లో ఏమున్నాయో చూద్దాం. సో ఈనాడు లోపల పేజీలో నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి ఈశ్వర్ దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర, హవాలా రూపంలో జగన్ జేబుల్లోకి 55 కోట్లు. 2013 ఏప్రిల్లోనే సిబిఐ ఛార్జ్షీట్, విచారణ 10 ఏళ్లలో 249 సార్లు వాయిదా. సో ఈనాడులో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల్ని, రకరకాల కేసుల్ని, లేపాక్షి కావచ్చు, ఇందు కావచ్చు, జగతి పబ్లికేషన్స్, ఇలా అన్ని కేసుల్ని కూడా మళ్ళీ తోడి వాటిలో ఎన్నిసార్లు వాయిదా పడింది, వాటిలో ఏమేమి అక్రమాలు జరిగాయి, ఎందుకు వాయిదా పడింది, దీనిలో జరిగిన అక్రమాల విలువ ఎంత అనేది రాస్తున్నారు. సో ఈరోజు దాల్మియా సిమెంట్స్కి సంబంధించి రాశారనమాట. సీఎం బటన్ నొక్కిన జమకాని ఆసరా సాయం, ప్రభుత్వ సీఎస్కు తెదేపా డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షునిరాలి లేఖ. ఈ చాలా బటన్లు నొక్కుతున్నారు తప్ప డబ్బులు రావట్లా. చాలా, నాట్ ఓన్లీ ఆసరానే కాదు, చాలా బటన్లు, విద్యా దీవెన, వసతి దీవెన కూడా అంతే. టైంకి బటన్లు నొక్కేస్తారు షెడ్యూల్ ప్రకారం, కానీ అది రాదు. రోజు చేయి చాచడమేనా? కాగ్ తేల్చిన జగన్ సర్కార్ అప్పుల చిట్ట, ఏడాదంతా అప్పులే, ఏటేటా పెరిగిపోతున్న వడ్డీలు. చూడండి సంవత్సరాల వారీగా ఎంత వాడారు, ఎన్ని రోజులు అప్పు చేశారనేది. 2019-20లో 221 రోజులు అప్పు చేశారంట, 66 కోట్లు వడ్డీ కట్టారంట. 2020-21లో 331 రోజులు అప్పు చేశారంట, 83 కోట్లు వడ్డీ రూపంలో కట్టారంట. 2021-22లో 322 రోజులు అప్పులు చేశారంట, అందులో 112 కోట్లు వడ్డీ కట్టారంట. 2022-23లో 341 రోజులు అప్పులు చేశారంట, 149 కోట్లు వడ్డీ కట్టారంట. ఎంత దారుణం చూసారా? సంవత్సరంలో ఒక నెల యావరేజ్గా ప్రతి సంవత్సరంలో ఒక 8 to 10% బేస్ వదిలేసి మిగిలిన రోజులన్నీ కూడా అప్పులు చేస్తున్నారు యావరేజ్గా. ఇక ప్రజలే సారథులై చంద్రబాబును గెలిపించాలి, మహాస్వాప్నికుడు పుస్తకావిష్కరణలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ. ప్రజలే సారథులై చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ సూచించారు. మహిళలకు గౌరవం దక్కాలన్నా, సామాజిక న్యాయం అందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో రాజకీయ మార్పు ఎంతో అవసరమని చెప్పారు. ఓకే, రాజకీయ పరిభాషపై అభిశంసన, తెలుగు రాష్ట్రాల్లో నాయకుల తీరుపై వివిధ రంగాల ప్రముఖుల ఆవేదన. జగన్ను గద్దె దింపడమే దళితుల లక్ష్యం కావాలి, మాజీ ఎంపీ హర్షకుమార్. రాజమహేంద్రవరంలో దళితుల సింహగర్జన. సో సీఎం జగన్కు దళితులంటే చిన్నచూపని 27 ఎస్సీ పథకాలను రద్దు చేసి సబ్ ప్లాన్ నిధులు మళ్లించి కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో దళితులంతా దగాపడ్డారని వాపోయారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు,
ప్లంజ్ పూల్పై ప్రారంభం కాని అధ్యయనాలు 137 కోట్ల పనులకు నిధులు కొరత. నిధులు కొరత కాదు, నిధులు ఇవ్వరంతే. 14 నుంచి ఉద్యోగుల ఉద్యమ బాట. అయితే 20వ తేదీన పాలాభిషేకం చేస్తారు వీళ్ళు. 14 నుంచి ఉద్యమం బాట అన్నారంటే ఒక 4-5 రోజులు ఉద్యమం చేస్తారు, 6వ రోజున కాంప్రమైజ్ అవుతారు, 7వ రోజున పాలాభిషేకం చేస్తారు. సో 20వ తేదీ కల్లా పాల ప్యాకెట్లు కొంచెం ఎక్కువ రెడీ చేసుకోవాలి. తర్వాత పల్లెలపై ఇండోసోల్ పంజా. క్వార్ట్జ్ ఖనిజ లీజుల కోసం భూములు పొందేందుకు యత్నం, స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత, వైకాపా నేతల బెదిరింపులు. ఇండోసోల్ సోలార్ సంస్థ క్వార్ట్జ్ ఖనిజ లీజుల కోసం అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ప్రకాశం జిల్లా పామూరు మండల పరిసరాల్లో సుమారు 155 ఎకరాలపై కొన్నేసిన ఈ సంస్థ అవసరమైన అనుమతులు పొందేందుకు జిల్లా అధికారులను పరుగెత్తిస్తోంది. పాపం నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇచ్చేస్తే అసలే ఎన్నికల టైం, రేపు పొద్దున్న గవర్నమెంట్ మారాక అధికారులే బలైపోతారు. అందుకే ఈ 2-3 నెలల్లో ఏమైనా చెయ్యాలన్నా సరే కొంచెం ఆలోచించి చేయండి, బుక్ అయిపోతారు మళ్ళీ. సౌకర్యాలు ఎలా, పెట్టుబడులు ఎలా? పారిశ్రామిక పార్కుల్లో కొరవన్న మౌలిక సదుపాయాలు. పరిశ్రమలు రాకపోవడంతో నిరుపయోగంగా 1000 ఎకరాల భూములు, ఉన్న వాటికే దిక్కు లేదు, కొత్తవి తీసుకొస్తామంటూ జగన్ గొప్పలు. ఉపాధి లేక వలస వెళ్ళిపోతున్న యువత. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులు సెజ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెజ్ అని అనేవాళ్ళు కదా. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా దాన్ని రకరకాల గ్రోత్ సెంటర్లని, రకరకాల ఆటో నగర్లని అదేని ఇదని మార్చారు. పారిశ్రామిక పార్కులు డెవలప్ చేయాలి, ప్రతి సంవత్సరం వాటి మెయింటెనెన్స్ కోసం ఎంతో కొంత ఫండింగ్ ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు పట్టించుకోలే. వ్యవస్థలు పతనం అయితే దుర్గతే. ఆల్రెడీ అదే జరిగిందండి, ఆల్రెడీ జరిగిపోయింది అది. వ్యవస్థలు పతనం అయిపోయాయి, దుర్గతి కూడా పట్టింది. అందుకే ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్లకి అధికారులు సహకరించడాలు. ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు మాకొద్దు, ఆచంట నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి సెగలు. ఆల్రెడీ మారుస్తారుగా, ఆయన మేబీ నరసాపురం ఎంపీగా అంటున్నారు. చర్చిలోకి వైకాపా జెండాలతో ప్రవేశం. చర్చిలోకి వైకాపా జెండాలతో వచ్చి హల్చల్ చేసిన వైకాపా నాయకులు, కార్యకర్తలను వారించినందుకు కక్షగట్టి క్రైస్తవ మత పెద్దలపై దాడులకు పాల్పడ్డారంట. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మామోయ్ మేము ఉండలేం 30 బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య 0. ఈనాళ్ళు అసలు నాన్ స్టాప్గా రాస్తూనే ఉన్నారండి. ప్రతిరోజు ప్రత్యేక కథనాలు, ప్రత్యేక వార్తలు రాస్తూనే ఉన్నారు. 350కి పైగా వార్డెన్ పోస్టులు ఖాళీ. 5 ఏళ్లుగా నియామకాలే చేపట్టని దైన్యం. సౌకర్యాలు లేక చేరేందుకు పిల్లల నిరాసక్తత. బీసీ హాస్టళ్లపై జగన్ కురిపిస్తున్న ప్రేమ ఇది. నమ్మండి, ఎంత దారుణమో చూడండి. మామోయ్ మేము ఉండలేమని చెప్పి బీసీ వసతి గృహాల నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారంట. 30 వసతి గృహాల్లో 0 అంట. 30 వసతి గృహాల్లో ఎవరు లేరు, విద్యార్థులు వెళ్ళిపోయారంట. ఎందుకు? వార్డెన్ పోస్టులు ఖాళీ, అక్కడ సౌకర్యాలు లేవు, హాస్టల్స్ బాలేవు, వార్డెన్లు లేరు, అందుకని పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి ఎంత దరిద్రంగా ఉందో చూడండి. నాడు నేడు అన్నారు, వసతి గృహాల వైపు కన్నెత్తి చూడలేదు. అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు, వాటి నిర్వహణకే దిక్కులేదు. సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు, వసతులు లేకపోవడంతో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. పేద విద్యార్థులను బాగా చదివిస్తామన్నారు, ఖాళీల భర్తీ ఊసేలేదు. జగన్ సర్కారు చిన్న చూపుతో 30 బీసీ వసతి గృహాలు ఖాళీ అయ్యాయి. చూసారా ఎంత దారుణమో? మామోయ్ మేము ఉండలేమని చెప్పి వెళ్ళిపోయారంటారు పిల్లలు. ఇదిగో అనకాపల్లి జిల్లా కసింకోట బీసీ వసతి గృహంలో 100 మందికి ప్రస్తుతం 87 మంది ఉన్నారు. వీరికి 5 స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉండగా నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారే ఒక్కదానికి తలుపుల్లో. ఇది మన దరిద్రం. బీసీ వసతి గృహాలకు ఉన్న మరుగుదొడ్ల పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, మనం ఇచ్చేది టోఫిల్ సెక్షనా, ఐఎఫ్ఓ ఇంటరాక్టివ్ ప్యాన్లు, ఐఎఫ్ఓలు, డిజిటల్ బోర్డులు. ముందు ఇవి తగలెట్టండి, ముందు ఇలాంటివి బాగు చేసి తగలెట్టండి. లేదా ఒకరోజు మీరు ఇక్కడ స్నానం చేయండి. ఆ స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి ప్లస్ సీఎం అందరూ కూడా ఈ బాత్రూంలో స్నానాలు చేయండి ఒక 2 రోజులు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట మాయాజాలం. బాధలే తప్ప బాధలు పట్టవా? జగన్ పాలనలో మంచినీళ్లు దొరకవు, కలుషిత నీటితో ప్రాణాలు పోతున్న నిర్లక్ష్యం, ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన పైపు లైన్లు. ఓకే సరే, ఎనీవే 3 పత్రికల్లో కూడా కీలక వార్తలు అన్నీ కూడా చెప్పుకున్నాం. మరిన్ని కీలకమైన అంశాలను మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్లో ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నా, చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి సరదాగా కామెంట్ చేయండి చివరి వరకు చూసాము అని. అలాగే కంటెంట్ నచ్చిన వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.